డాన్ మీడియాకు స్వాగతం. శ్రీ మాతృశ్రీ గండి పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని రక్షించండి. అర్చకుని ఆవేదన. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గోదావరి నది ఒడ్డున స్వయంభూగా వెలసిన గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీ మాతృశ్రీ గండి పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని గోదావరి నది ముంపు నుండి రక్షించి అభివృద్ధి చర్యలు వేగవంతంగా చేపట్టాలని భక్తులు, ఆలయ అధికారులు, అర్చకులు ముక్త కంఠంతో కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. అమ్మవారు మీ ఈ ఊరు పేరు ఏంటంటే? గుంటూరు అండి. గుంటూరు దేవస్థానం సంబంధించి పోలవరం జిల్లా దేవీపట్నం మండలం కూడిపల్లి పంచాయతీ గొందూరు గ్రామ దేవత అయినటువంటి గండి పోచమ్మ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రతి ఊరు ప్రతి గ్రామాన దేశాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా అమ్మవారిని మొక్కులు చెల్లించుకొని యథావిధిగా గ్రామానికి వెళ్ళిపోతారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏ శుభకార్యాలు జరిగినా ముందుగా అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారితో చెప్పుకొని అమ్మవారి దర్శనం చేసిన తర్వాత ఆవిడ శుభకార్యాలు జరుపుకుంటారు. ఈ పోలవరం మా తాతగారు చేసేవారండి. మా నాన్నగారు మాది వంశపారంపర్యం వస్తుంది. 3వ తరం అండి. పూర్వం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గొందూరు గ్రామం ఉంది. ఆ సోదేవారి ఆడపడుచు అండి ఈవిడ. ఒక సోదేవారి ఇంట్లో ఒక 5గురు ఆడపిల్లలు ఉన్నారు. 5గురు ఆడపిల్లల్లో అమ్మవారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ గోదావరి నీళ్ళకి వచ్చి మధ్యలో పట్టుకెళ్ళేవారండి. చుట్టుపక్కల గ్రామాల్లో సాయంత్రం అప్పుడు స్నానాలు చేసి, అలాగే గ్రామాలందరూ వచ్చి స్నానాలు చేసి వెళ్ళిపోయినప్పుడు ఒక పాప ఉండిపోయిందండి. ఆ ఊర్లోకి వెళ్ళి చూసుకున్నాక 5గురు ఆడపిల్లల్లో ఒక పాప లేదండి. పోసమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, పోసమ్మ లేదు. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎదిగారు, ఆ పాప కనిపించలేదు. ఒక భక్తురాల దగ్గర ఆగి, అమ్మ నేను ఇక్కడ గండి పోసమ్మ కింద ఇక్కడ వెలుస్తాను, మీ గండాలను గట్టెక్కిస్తాను. చుట్టుపక్కల వ్యవసాయ పొలాలన్నీ కూడా ఈ వరదలు ఎక్కువస్తే గండి కొట్టేసేదండి. మీ గండాలను గట్టెక్కిస్తాను తల్లి, నన్ను మీరు ఇక్కడ కొలవండి, నేను ఒక చింత చెట్టు ఉంటుంది, చింత చెట్టు కింద వెలుస్తానంటే ఇక్కడ చింత చెట్టు ఉండేదండి అమ్మవారు. ఆ చింత చెట్టు ఉందండి. వచ్చి చూస్తే అమ్మవారు అక్కడ ఉంది. అప్పటి నుంచి కూడా గిరిజన కామర్సులు అందరూ ఆవిడని తలుచుకుంటూ ఆవిడని ఏ కోరికలు తిరుగుతాయండి అమ్మవారు. అటువంటి అమ్మవారి పోలవరం ప్రాజెక్టు వల్ల నిత్యం ప్రతి సంవత్సరం కూడా 4-5 నెలలు కూడా అమ్మవారు వాటర్ ఉండిపోతుందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 207,50,00,000 శాంక్షన్ అయింది. మా ఎమ్మెల్యే గారు కూడా శాంక్షన్ చేశారు. మా ఈఓ గారు కూడా, దేవస్థాన ఈఓ గారు కూడా ఈ అమ్మవారికి సహాయ సహకారాలు అందించారు. కానీ ఈ మెగా ప్రాజెక్ట్ వాళ్ళు నిర్వహణ చేసేసి పలానా రోజు కడతాను, పలానా రోజు ఓపెన్ చేస్తానని 4 సంవత్సరాల క్రితం అలాగే గడిపేస్తున్నారు. దయవుంచి విశ్వ హిందూ పరిషత్తులు కానీ, ఆర్ఎస్ఎస్లు, జై బజరంగ బలి, హిందూ వాహిని వాళ్ళు, శివశక్తి వాళ్ళు కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తారని, ఈ గండి పోచమ్మ దేవస్థానానికి రక్షణ కూడా వెంటనే నిర్మించాలని గ్రామస్తుల ద్వారా దేవస్థానం తరఫున గండి పోచమ్మ సిబ్బంది తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. మీ పేరు, పూజారి అని చెప్పి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. పండు మీరు చెప్పండి. 8500. నా పేరు చోదే బాబుదర్ అండి, ప్రధాన ఆశాది. 8500196561 సార్. కొంచెం మాకు సహకారాలు. అమ్మవారు కూడా